మంచిది ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రత్యేకంగా ఈ మొదటి నెల మొదటి ఆదివారపు ఆరాధనలో దేవుని గణపరచడానికి, స్తోత్రించడానికి, ఆయన ఆరాధించడానికి దేవుడు తన గొప్ప ధన్యతను మనకి అనుగ్రహించున్నాడు. మన సంఘములో దాదాపు ఈ వారమైన తర్వాత 9 నుండి ప్రత్యేకంగా హార్వెస్ట్ ఫెస్టివల్ సీజన్ అనేది ప్రారంభమవుతూ ఉంది. దాన్ని బట్టి మీదట ఓ ప్రత్యేకమైన అంశాన్ని సిద్ధపాటుగా ఉంచాలని ఆశపడుచున్నాను. చదవబడినటువంటి లేఖన భాగం మనం గమనిస్తే నిర్గమాకాండము 34వ అధ్యాయము 26వ వచనం మరో పర్యాయం చదువుకుందాం. నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలను. హార్వెస్ట్ అంటే దాదాపు మనందరికి బాగా తెలిసినటువంటిది. ఏంటి చెప్పగలరా? కోత. ఏంటది? కోత. ఈ కోత పండుగ చాలా ఉన్నతమైనటువంటిది, మనందరికీ తెలిసిందే. హార్వెస్ట్ ఫెస్టివల్ సీజన్లో చోటు చేసుకున్న పరిస్థితులు, ఏ విధమైనటువంటి సంతోషగానముతో దేవుని సన్నిధికి వెళ్తామనేది లేఖనాలే స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. 2 భాగాలు మీదట ఉంచాలని నేను ఆశపడుచున్నాను ఈ కోతను గూర్చిన విషయాలు. మొదటిది ప్రథమ ఫలమును గూర్చి, ఫస్ట్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రథమ ఫలమును గూర్చి లేదా కోత కాలంలో గూర్చి వాక్యాన్ని మనం ఇదేనో నేర్చుకోబోతున్నాం. తెలిసిందే కానీ చాలా విభిన్నంగా ఉంటుంది. దయచేసి గుర్తుంచుకోవలసిందిగా, జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తున్నాం. రెండవది థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత. దీన్ని హీబ్రూలో తొదా అని సంబోధిస్తూ ఉంటారు. అంటే కృతజ్ఞత దేవునికి ఏ రీతిగా మనం రెండవ భాగాలు మనం వినబోతూ ఉన్నాం. సమయం ఉన్నంత మేరకు కొద్ది నిమిషాలు దేవుని యొక్క సందేశాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ 2 భాగాల్లో చాలా శ్రేష్టమైన విషయాలు లేదా శ్రేష్టమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సత్యాలు దాగి ఉన్నవని గమనిద్దాం. చాలా మందికి కోతకాల పండుగ అంటే హార్వెస్ట్ అంటే పెద్దగా తెలియదు. ఇప్పటికి కూడా తెలియని వారు చాలా మంది ఉన్నారు. అదేదో పాత నిబంధనలో వ్రాయబడింది కదా, మనకి దానితో పని లేదు అనే భావనతో ఉంటారు. పాత నిబంధన అంతా ఫిజికల్ అని మనం గుర్తించుకోవాలి. పాత నిబంధన అంతా ఫిజికల్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. న్యూ టెస్టిమెంట్, క్రొత్త నిబంధన అనేది స్పిరిచువల్, అది భౌతికంగా కనిపిస్తుంది, ఇది ఆధ్యాత్మికంగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఏవైతే దేవుడు తెలియజేస్తున్నాడో ఓల్డ్ టెస్టిమెంట్లో, పాత నిబంధనలో, న్యూ టెస్టిమెంట్లో సమస్తము యేసుక్రీస్తు ద్వారా ఎలాంటివి బయలుపరిచాడనేది, ఎలాంటివి ఆయనలో నిదర్శనాలుగా, రుజువులుగా కనిపిస్తున్నామని మన లేఖనాల క్షుణ్ణంగా అర్థం చేసుకోవచ్చు. ప్రియా దేవుని సంగమం, అంటే పాత నిబంధనలో భౌతికంగా చాలా మంది అర్పణలు దేవునికి అర్పించారు. పాత నిబంధనలో అనేక మంది ప్రియ భక్తులు, దేవునిచే ఏర్పాటు చేయబడిన వారు, ఆయన పిల్లలు అనేకులు వారి జీవితంలో దేవునికి వివిధ బలులు కూడా అర్పించారు. కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయనే తను తాను దేవునికి ఒక అర్పణముగా, బలిగా అర్పించుకున్న తర్వాత మనమందరము కూడా పాత నిబంధనలు ఉన్న అలాంటి జంతు అర్పణలు, బలుల అర్పణలు అనేవి అర్పించకుండా స్తుతి యాగాన్ని లేదా స్తుతి కృతజ్ఞతలు మనము కానుకలుగా దేవునికి సమర్పించే ధన్యతను దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు స్తుతి ఆరాధన చేస్తాం, అవునా? ఈ స్తుతి ఆరాధన చేస్తాం. ఇది ఎలా చేయగలిగినామంటే యేసుక్రీస్తుని బట్టి ఒకప్పుడు పాత నిబంధనలో బలులు అర్పించేవారు. ఏ బలులు మనందరికీ బాగా తెలుసు. రకరకాల భిన్నమైనటువంటి బలులు అర్పించేవారు. కానీ క్రొత్త నిబంధనకి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే బలులకు పులి స్టాప్ పెట్టి దాని స్థానంలో క్రైస్తవులు, యేసుక్రీస్తుని అంగీకరించిన ఆయన ప్రియ భక్తులు, విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది, స్తుతి యాగాన్ని దేవునికి తెలియచేయడం అనేది కృతజ్ఞతగా కనిపిస్తూ ఉంది. హార్వెస్ట్లో 3 ప్రధానంగా దాగి ఉంటాయి. అవి ఎప్పటికీ ఎన్నటికీ క్రైస్తవుడు తన జీవితంలో మర్చిపోకూడదు.
3 కనిపిస్తూ ఉంటాయి హార్వెస్ట్ లోపల కోతలో. అదేంటంటే మొదటిగా అది మన జీవితంలో ఉండి తీరాలి. మొదటిది ఏంటంటే ఆత్మలను సంపాదించి దేవునికి ఎవరైతే అర్పిస్తారో వారి నిజమైనటువంటి వారి జీవితంలో కోతకాల పండుగ లేదా కృతజ్ఞతార్పణ పండుగ ఆనందాన్ని వారు అనుభవిస్తారు. ఏంటి మొదటిది? ఆత్మల సంపాదన. ఆత్మల సంపాదన ఎవరి జీవితంలో ఉంటుందో హార్వెస్ట్ లో 3 ప్రధానంగా ఉంటాయన్న అందులో మొదటిది ఆత్మల సంపాదన కలిగిన వారు వారి ఆత్మీయ జీవితంలో హార్వెస్ట్ లో దాగి ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఆనందాన్ని వారు అనుభవించగలుగుతారు. అలానే పిల్లరా, ప్రభువా మేము మా జీవితంలో ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, ప్రథమ ఫలాలు ఇలా ఎన్నో నీకు ఇష్టమైనవే అర్పిస్తున్నాము కదా, ఇవి నీకు అంగీకారమే కదా అని మనం అనుకుంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనిస్తే పిల్లరా, నీకేది ఇష్టం ప్రభువా? కాయగూరలు నీకు ఇష్టం లేదా? ఆకుకూరలు నీకు ఇష్టం లేదా? మేము తీసుకొచ్చిన పండ్లు నీకు ఇష్టం లేదా? నీకు అర్పించినటువంటి బలుని నీకు ఇష్టం లేదా అంటే వాస్తవానికి దేవునికి అన్నిటికంటే చాలా ప్రథమముగా ఆయనకి ఇష్టమైనది ఏంటంటే 2. అందులో మొదటిది ఆత్మ. ఏంటది? ఆత్మలు సంపాదించడము. పిల్లరా, మనము ఆత్మీయంగా జీవిస్తూ అనేకమైన ఆత్మను ప్రభుతో నడిపిస్తే దేవునికి ఇష్టం. రెండోది, మన జీవితంలో ఆత్మలు సంపాదించలేకపోతే మరి ఏం చేయాలి? ప్రభు, ఒక్క ఆత్మను కూడా నేను సంపాదించలేకపోయాను, మరి నేను ఏం చేయాలి? నీవు నా జీవితంలో ఎన్నో మేలు చేస్తున్నావు, కానీ నేనేం చేయాలి? ఆత్మలు సంపాదించిన వారి జీవితంలో దేవుడు చేసిన మేలులన్నిటినీ మర్చిపోక జ్ఞాపకము తెచ్చుకొని ఆయన నమ్మకత్వాన్ని లేదా ఆయన నిబంధనని మనం మీరుకోకుండా పిల్లరా జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మల సంపాదన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఆయన ఆరాధించడము, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించడము ఆయనకి చాలా అభిష్టం లేదా ఇష్టమని మనం గమనించాలి. అంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎలా? ఆయన నిబంధనను, ఆయన నమ్మకత్వాన్ని, ఆయన కట్టడలను మనం మర్చిపోక ఆయన్ని ఆరాధించడము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము దేవునికి ఇష్టం. ఆరాధన అంటే దేవుని యొక్క ఔన్నత్యం, ఆయన నామాన్ని, ఆయన యొక్క నామ ప్రభావాన్ని, ఆయన గుణగణాలను మనం కొనియాడటం, ఆయన్ని స్తుతించడం అనేది చాలా ప్రాముఖ్యము. ప్రియా దేవుని బిడ్డలారా, అందులో 3వది హార్వెస్ట్ అంటే ఏంటంటే మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థనలు ఇతరుల కొరకు చేస్తాం. దాన్ని ఏమంటారంటే విజ్ఞాపన అని అంటూ ఉంటాం. ఆయన విజ్ఞాపనలకు, ఆ ప్రార్థనలకు జవాబిస్తే దానికి చెల్లించేదే కృతజ్ఞత స్తుతి. కృతజ్ఞత స్తుతి పిల్లరా, ఈ 3 ఆత్మీయ జీవితంలో, సంఘములో, కుటుంబాలలో, మన యొక్క పర్సనల్ లైఫ్లో, మన ఆత్మీయ జీవితంలో వ్యక్తిగతంగా ఉన్నప్పుడు తప్పకుండా హార్వెస్ట్ ఫెస్టివల్ అని ఏదైతే ఉంటున్నామో, ఆ కోత పండుగ ఏదైతే మనం తెలియజేస్తున్నామో దానిలో ఉన్న ఆశీర్వాదము, ఆనందాన్ని తప్పకుండా మనం అనుభవిస్తాం. మరి ముఖ్యంగా గత సంవత్సరం నుండి అంటే లాస్ట్ ఇయర్ హార్వెస్ట్ నుండి మనము రేపమాపు అంటే రాబోయే దినాల్లో మనం ఎదుర్కొనబోతున్నటువంటి ఈ హార్వెస్ట్ సీజన్లో ఏదైతే ఉందో ఆ పండగ వరకు దేవుడు చేస్తున్న మేలులన్నిటినీ జ్ఞాపకం చేసుకుని, ఎలా? నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ ఎడ్యుకేషన్లో, నువ్వు చేస్తున్న చిన్న పనో పెద్ద పనో, మొత్తానికి ఏ జాబ్ నువ్వు చేసినా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ వ్యాపార రంగంలో నీవు ఉన్నా దేవుడు నీకంటూ కొంత వేతనాన్ని ఇచ్చాడా లేదా? అందరం శాలరీస్ తీసుకుంటున్నాం. మనకంటూ కొంత ధనాన్ని, ద్రవ్యాన్ని దేవుడు మనకి ఇచ్చున్నాడు. దేవుడు ఇచ్చిన తర్వాత ఈ సంవత్సరం అంతా దేవుడు నీకు ఎంత వేతనాన్ని ఇస్తే ఏడాదికి ఒక పర్యాయము జరగనగినటువంటి ఈ కోత పండుగలో నీవెంత దేవుడికి ఇవ్వడానికి లేదా ఇచ్చుడుకు నీ జీవితంలో సిద్ధపడి ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యం.
ఇవి హార్వెస్ట్లో చాలా కీలకమైనటువంటి విషయాలు. ఇవి నా మాటలు కాదు, నిర్గమాకాండంలో వ్రాయబడి ఉన్నవి. మరలా న్యూ టెస్టిమెంట్లో కూడా ఆత్మీయంగా దీన్ని యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన భక్తులు, ఆయనకి ఏర్పాటు చేయబడినటువంటి అపోస్తలులు కూడా వారి బోధనలో ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. పిల్లరా, లేఖనాల్లో ఉన్నటువంటి నిర్గమాకాండం 34వ అధ్యాయం 26వ వచనం బేస్ చేసుకుంటూ మొదటి విషయాన్ని లేదా మొదటి భాగాన్ని మనం నేర్చుకుంటూ ఉంటున్నాము. దీన్ని గమనించాలి. అవేంటనంటే ప్రత్యేకమైనటువంటి కానుకలు 3 ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి కానుకలు 3 ఉంటాయి. మొదటిది దశమ భాగం, మనందరికి బాగా తెలుసు. ఏ భాగం? దశమాంశం. దశమ భాగం 10వ భాగం మనందరికీ తెలుసు. రెండవది ఇతర కానుకలు. అంటే ఆదివారం ఇప్పుడు వచ్చాం, కానుకలు ఇచ్చేవారు ఉంటారు, ప్రత్యేకమైన కానుకలు ఇచ్చేవారు ఉంటారు. రకరకాల భావనలతో, ఉద్దేశాలతో ఆయా సేవకులకు, సువార్థికులకు, పలు విధమైనటువంటి ఆ ట్రస్టర్స్కు ఆ రకరకాలుగా దేవుని నామం పేట ఇచ్చే కానుకలు ఎన్నో ఉంటాయి. మూడవది గమనించిన యెడల సాంవత్సరిక కానుక. అంటే ఏడాదికి ఒక పర్యాయము, సంవత్సరానికి ఒక పర్యాయము, ఆ సంవత్సరం అంతా దేవుడు నీకు చేసిన మేలుని బట్టి నీవు ఇచ్చి కృతజ్ఞత కానుక. ఈ 3 మన జీవితంలో మనం ఇస్తూ ఉంటాం. పిల్లరా, ఇవి గమనించాలి. ఇవి మన జీవితంలో గుర్తుంచుకోవలసినటువంటిది. ఏంటనేది మనం ఆలోచిస్తే, దేవునిది దశమ భాగము కనుక దశమ భాగము దేవునికి ఇచ్చేయాలి. నేను ఇంకా ప్రథమ ఫలముల గురించి, ఫస్ట్ ఫ్రూట్స్ గురించి నేను చెప్పలేదు. దీనిలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నాను. దశమ భాగం మొదటిది దేవునిది కనుక అది ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దాన్ని ఒక 10 భాగాలు, ఒక 5 భాగాలు దాన్ని చీల్చి రకరకాల నీకు నచ్చినట్లు నువ్వు పంచడానికి అది నీది కాదు. దశమ భాగము దేవునిది. అది చీల్చకుండా మనం ఏం చేయాలంటే దేవునికి ఇవ్వాలి. అంటే నీ మదర్ చర్చ్కి, నీ తల్లి సంఘానికి నీవు దాన్ని ఇచ్చే తీరాలి. దేవుడు నిన్ను దేవుడు నిన్ను హెచ్చించిన కొలది నువ్వేం చేయాలంటే దేవుని నీవు మరచిపోకుండా దేవునికి ఇచ్చేవానికి నీవు ఉండాలి. కానీ చాలామంది నేటి కాలంలో ఏం చేస్తారంటే దశమ భాగాన్ని విభాగిస్తూ ఉంటారు. వారికి నచ్చినట్లు విభాగిస్తూ ఉంటారు. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే నచ్చిన సేవకునికి ఇస్తూ ఉంటారు, మాలాంటి కాపురలకు ఇస్తూ ఉంటారు, సువార్థికులకు ఇచ్చేస్తూ ఉంటారు. ఆయన భేదవాడిగా ఉన్నాడు కదా, ఆయన సేవను ప్రోత్సహిద్దామని నీ దశమ భాగాన్ని ఇచ్చేస్తూ ఉంటావు. నీకంత కలిగితే దశమ భాగం కంటే ఎక్కువ ఏదైనా ఉంటాయి తీసి నువ్వు ఇవ్వచ్చు. కానీ నీ దశమ భాగం మాత్రం నువ్వు ఎక్కడ బాప్తీసం పొందుకున్నావో ఆ మదర్ చర్చ్కి నీవు ఇచ్చి తీరాలి. బాప్తీసం పొందుకున్నటువంటి ఆ స్థలము, ఆ మందిరము, ఆ సంఘం ఏదైతే అదే నీ తల్లి సంఘం. మా నాన్నగారు ఆ చర్చికి వెళ్తున్నారంటే అది కాదు తల్లి సంఘం. నువ్వు ఎక్కడ బాప్తీసం పొందుకున్నావు అదే నీ మదర్ చర్చ్. రక్షింపబడినటువంటి సంఘాన్ని నువ్వేం చేయకూడదు, మర్చిపోకూడదు. రక్షణ అనుభవించినటువంటి నీ జీవితంలో. కనుక మన దశమ భాగాలు ఏం చేయాలి? ప్రతి నెల దేవునికి ఇచ్చి తీరాలి. రెండవది పిల్లరా, మనం చెప్పుకున్నట్లు సండే మనం ఇస్తున్నటువంటి సండే కానుక కాక ఇతర కానుకలు ఉంటూ ఉంటాయి పిల్లరా. ఇది రెగ్యులర్గా జరిగేదే. అది నీ కలిమి కొలది నీవు ఎంతైనా ఇవ్వచ్చు. నీ కలిమి కొలది అది క్రొత్త నిబంధనలో కనిపిస్తుంది. అందులో మూడవది సంవత్సరానికి ఒక్క పర్యాయము, ఏడాదికి ఒక్కసారి నువ్వు ఇచ్చే కానుక. అదే ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అర్పణల పండుగ దినమందు, కోతకాలం మందు అర్పించే కానుకని సమర్పిస్తారు. దానిలో పంటలు ఇచ్చేవారు ఉంటారు, పండ్లు ఇచ్చేవారు ఉంటారు. వారి వ్యాపార రంగంలో దేవుడు వారిని దీవించిన కొలది అందులో దేవునికి అర్పించే ఉంటాయి. లేదా వారికి వచ్చినటువంటి ఆ వేతనములో ఈ సంవత్సరం అంతా దేవుడు నాకు ఇంత మేలు చేస్తున్నాడని అందులో దేవునికి తీసి ఇచ్చేది ఉంటుంది. చిన్న దృష్టాంతాన్ని చెప్పాలని ఆశపడుచున్నాను. నేను సెకండ్ అపాయింట్మెంట్ నాది. ఫస్ట్ సబ్బవరంలో చేస్తాను నా పరిచర్య కాలము. రెండవది గున్ననపూడి అని ఆ గుడివాడక దగ్గర చర్చ్ ఉంది. అది మన మిషన్కి ఫస్ట్ చర్చి, మొదటి చర్చ్. అది మొదట కెనడియన్ బ్యాప్టిస్ట్ వారు అక్కడ కట్టారు. అందులో చేయాలనేటువంటి ఒక ఆంబిషన్తో ఆ ప్రాంతం వెళ్ళిపోయిన, విశాఖ ప్రాంతాన్ని విడిచి. అక్కడ నేను చేసేటప్పుడు
12 బ్రాంచులు ఉండే, 12 బ్రాంచులకి 12 సంఘాలకి ప్యారస్ పాస్టర్గా ఉండేవారు. 12 మంది సిఆర్లు ఉండేవారు. సిఆర్ అంటే చర్చ్ రెస్పాన్సిబుల్ పర్సన్ అని, అంటే స్కూల్ కమ్ సిబిఎం స్కూల్ కమ్ చర్చి రెండు చూడాలి వాళ్ళు. ఇటు టీచింగ్ చేయాలి, ప్రీచింగ్ చేయాలి. వాళ్ళు 12 మంది ఉండేవాళ్ళు. నేను చేస్తున్న ఈ సంఘంలో, ఈ ప్రతి సంఘంలో జరిగేది ఏంటంటే, హార్వెస్ట్ ఫెస్టివల్ సీజన్ వచ్చే సమయానికి వారి పొలాల్లో కట్టేతలు వేసేటప్పుడు, అంటే ధాన్యాన్ని వారంతా కట్టేటప్పుడు ఏం చేస్తారంటే, మొదటగా దేవాలయానికి దేవునికి ఇచ్చేవారు, సేవకునికి కూడా తెచ్చి ఇచ్చేవాళ్ళు. అవన్నీ చేస్తే కొన్ని బస్తాలు వాళ్ళే చేసి ఇచ్చేవాళ్ళు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుడు నేర్పినటువంటివి మనం మర్చిపోకూడదు. దేవుడు మనకు తెలియజేస్తున్న విధులను నిబంధనలు మనం మేరకూడదు. సంఘం పూర్వకాలంలో దాదాపు మిషనరీస్ ప్రారంభించినటువంటి కాలంలో వేలం పాటలు ఉండేవి తెలుసా. ఒక సొరకాయ వచ్చినా, వంకాయలు వచ్చినా, ప్రథమ ఫలంలో ఎగ్స్ వచ్చినా ఏం చేసేవారు? వాటిని ఎందుకు వేసేవారు? అలా 6, 7, 10, 12 మంది, ఒక 20 మంది ఉంటే రాబడి ఏముంటుంది? పాస్టర్ని ఏం పోషిస్తారు? ఇంకా మెయింటెనెన్స్ ఏం చేస్తారు? వీటి ద్వారా ఆ సంఘం డెవలప్ అవ్వాలి. సంఘం ఆశీర్వదింపబడిన తర్వాత వాటన్నిటికీ ఏం చేశారు? ఆ ప్రథమ ఫలంలో ఏమని వస్తే పాస్టర్ గారికి ఇచ్చేయడం మొదలెట్టారు. ప్రియ దేవుని సంఘమా, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ పండగలో మనం దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞత మన యొక్క జీవితంలో చూపించాలి. అది ఎలా అయినా నీ జీవితంలో దేవునికి తెలియచేయాలి. నీకున్న వ్యాపారంలో కానీ, నీకున్న ఉద్యోగంలో కానీ దానికి తగినట్లు నీ సామర్థ్యం కంటే కాక, పౌలు ప్రత్యేకంగా మాసిదోనియ సంఘస్థులను, ఆ ప్రాంతస్తులను ప్రశంసిస్తూ తెలియజేస్తున్నట్లు, సామర్థ్యం కంటే వారు ఎక్కువగా అర్పించారని తెలియజేస్తున్నట్లు మనము ఇవ్వాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కృతజ్ఞత పండుగలో మొదట రావాల్సినది ఆత్మలు. ఏంటి మొదట రావాల్సినది? ఆత్మలు. రెండవది స్తుతి యాగము. మూడవది మన ధనము, మన పండిన పంటలు. పిల్లరా, మొదలైనటువంటి ఫలాలు దేవునికి ఇవ్వాలి, ఇచ్చే తీరాలి. అది దేవుని యొక్క విధి అని మనం మర్చిపోకూడదు. 34:26 రాయబడి ఉన్నది, మోషేకు దేవుడు చెబుతూ ఉన్నాడు, ప్రథమ ఫలములకు వచ్చి తప్పకుండా మనం చేయాలి, దీన్ని గుర్తించుకోవాలని తెలియజేస్తున్నాడు. పిల్లరా, ఈ విషయం మనం మొదటిగా ధ్యానించుకుందాం. వాట్ ఈజ్ ఫస్ట్ ఫ్రూట్? ఈ ప్రథమ ఫలములు అనేవి ఏంటి? చాలా మంది ఏదైతే పంట ఉందో లేదా ఏదైతే చెట్టు ఉందో అది ఏ ఫలమైనా సరే మొదటి ఫలము దేవునికి తెచ్చి ఇస్తే అదే అనుకుంటాం. వాస్తవానికి మనం గమనిస్తే మొదట ప్రథమ ఫలములంటే అర్థం మనకు తెలుసా? దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే, మొదటి స్థానంలో అన్నిటికంటే దేవుని ఉంచడమే ఫస్ట్ ఫ్రూట్. మొదటి స్థానంలో అన్నిటికంటే దేవుని మనం నిలవబెట్టడమే, ఉంచడమే ప్రత్యేకంగా ప్రథమ ఫలములనే అర్థము. అందులో మొదటిది, ఎందులో దేవుని మొదటి స్థానం మనం ఉంచాలి, ఏ విషయంలో దేవుని మొదటి స్థానంలో ఉంచాలి, ఎక్కడ మనం దేవుణ్ణి మొదటి స్థానంలో ఉంచాలి అనేది మనం నేర్చుకోవాలి. మొదటిది ఫస్ట్ ఇన్ టైం. మన సమయంలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి సమయం ఏదైతే ఉందో, మన సమయంలో దేవునికి ఖచ్చితంగా మొదట ప్రథమ స్థానాన్ని ఇచ్చే తీరాలి. అంటే పెందలకాడి నువ్వు 4 గంటలు లేచినా 3 గంటలకు లేచినా నువ్వేం చేయాలి? దేవుడు నీకు ఇచ్చిన సమయంలో మొదటి స్థానము ఆయనదై ఉండాలి. ప్రథమ ఫలం అంటే నీ సమయంలో దేవుడు నీకు ఇచ్చిన టైం ఏదైతే ఉందో ఆ సమయము ఏం చేయాలి? దేవునికి నీవు ఇచ్చేవానిగా నీవు ఉండాలి. ఏ చర్చకైనా వెళ్ళండి, ఏ ప్రాంతమైనా మీరు చూడండి, ఏ సంఘాలైనా మీరు దర్శించి చూడండి. పిల్లరా, గమనించిన ఎలా 100కి 100% 100 రూపాయలు మనం చూస్తే ఎక్కడ కూడా కాంగ్రిగేషన్ ఫుల్గా వచ్చి ఉండరు. సమయానికి ఎక్కడ కూడా రారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన సమయం మనం ఇచ్చేయాలి. దేవుడు నీకు టైం ఇస్తున్నప్పుడు, సమయాన్ని ఇస్తున్నప్పుడు, ఆ సమయము
మొదటిగా ప్రాధాన్యత ఆయనకి మనం ఇచ్చేవారిగా ఉండాలని లేఖనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే నీ సమయంలో దేవుణ్ణి నువ్వు ముందు ఉంచాలి, నీ కాలంలో దేవుని నువ్వు ముందు ఉంచాలి. అలాంటి వారు ఎవరైనా దేవునికి స్థానాన్ని కల్పించేవారు ఉంటే తప్పకుండా వారు దేవుణ్ణి ఘనపరిచిన వారుగా ఉంటారు. ఎవరైతే తమ సమయంలో దేవుడు తమకు ఇవ్వబడిన కాలంలో దేవుని ముందు పెట్టకుండా ఉంటారో వారు దేవుణ్ణి ఘనపరచలేని వారుగానే మిగిలిపోతారు. సో మనం ఘనపరిచేవారిగా దేవుని ఉంటున్నామా, ఘనపరచలేని వారిగా ఉంటున్నామో మనం నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఫ్రూట్, మొదటి ప్రథమ ఫలము ఆయనదై ఉండాలంటే నీ సమయంలో దేవుడే మొదటగా ఉండాలి. ఈ విషయం మనం మర్చిపోకూడదు పిల్లరా. అందులో మనం గమనించవలసింది టైం మొదటిది. రెండవది ఆర్డర్, నీ జీవిత క్రమము. క్రమం అనేది పిల్లరా చూడండి, ప్రతి ఒక్కరికి ఒక నిబద్ధత ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది. దినచర్య అనేది ఆరంభించినది మొదలు మనకు ఆర్డర్గా ఒక క్రమముగా మన జీవితాన్ని ఏం చేస్తామంటే మన కాలాన్ని విభాగించుకుంటూ వెళ్తూ ఉంటాం. నీ జీవిత క్రమములో అందులో కూడా మొదటి స్థానము నీ దినచర్యలో మొదటి ప్రాధాన్యత దేవునిదై ఉండాలి. నీ సమయంలో దేవుడు ముందు ఉండాలి, నీ జీవిత క్రమములో దేవుడు ముందుండాలి. అది ప్రథమ ఫలమై ఉండాలి. నీ దినచర్యలో ఆయన మాత్రమే ఉండాలి మొదట. మనం అనుకుంటాం సొరపాదు నాకు ఉంది, సొరపాదులో ఏదైతే మొదట పండిందో అది తీసుకుని వస్తే ప్రథమ ఫలం నేను ఇచ్చినట్లు అనుకుంటాం. కేవలం అయ్యే కాదు, ఆత్మ సంబంధమైన విషయాలు ఏంటంటే దేవుడు నీకు ఇస్తున్న సమయంలో మొదట ఆయనకి నీవు ప్రాధాన్యతనివ్వాలి. దేవుడు నీకు ఇస్తున్న జీవిత క్రమములో నీ జీవిత ఏ దినమైతే నూతనంగా నీ జీవితంలో పొందుకున్నావో ఆ నూతన దినములో నీకు ఇచ్చినటువంటి జీవిత క్రమములో మొదటి స్థానాన్ని ఆయనకే ఫస్ట్ ఫ్రూట్గా ప్రథమ ఫలంగా దేవునికి ఇచ్చే తీరాలి. మూడవది ప్రథమ ఫలం అంటే ఏంటంటే ఇంపార్టెన్స్. ప్రియా దేవుని బిళ్ళారా, ప్రాధాన్యత మన జీవితం ఏ విషయంలో దేవునికి ఏ సందర్భాల్లో నీవు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటున్నావు అనేది గమనించాలి. ఇక్కడ చాలా పొరపాటులు విశ్వాసులమైన మనం చేస్తూ ఉంటాం. దేవునిచే ఏర్పాటు చేయబడిన పిల్లలుగా క్రైస్తవులుగా మనం చేస్తున్న పొరపాటులు ఏంటంటే నీ జీవితంలో ఇంపార్టెన్స్ దేవుని అంటే ఫస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో, దేవుడు ఎవరైతే ఉన్నారో, ఎవరిని ఆరాధిస్తున్నావో ఆ దేవునికి నువ్వు ప్రాధాన్యతనివ్వకుండా వేరే ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇస్తున్నావేమో. మొదటిది ఏం చెప్పుకున్నావు? టైంలో ప్రాధాన్యత అంటే దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి, ప్రథమ స్థానాన్ని, అదే ఫస్ట్ ఫుడ్. సెకండ్ ఏంటి? ఆర్డర్. నీ జీవిత క్రమంలో దేవునికి నువ్వు ప్రథమ ఫలముగా నీ యొక్క జీవితంలో ఇవ్వాలి. మూడవది ఇంపార్టెన్స్, ప్రాధాన్యత విషయంలో అనుదినము ఎల్లప్పుడూ కూడా ఎవరికి నీవు ఇస్తున్నావు ఇంపార్టెన్స్. మనం ఎవరికి ఇస్తామంటే ఎక్కువగా సేవకులకి, నాయకులకి, రాజకీయ నాయకులకి, సినీ యాక్టర్స్కు, ఇలాంటి వారికి సెలబ్రిటీస్కి మాత్రమే ప్రాధాన్యత ఇంపార్టెన్స్ ఇస్తాం, కానీ దేవునికి నో. దేవుడు అంటున్నాడు మొదట నాకే నీవు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రాధాన్యత విషయంలో నేను రాజీ పడిన వాడును కాను. మొదట నీవు దేవునికి నీవు ప్రాధాన్యత ఇవ్వకుండా నీలాంటి మనుషులకి ఇవ్వడం వలన ప్రయోజనం ఏమైనా ఉందా? ఉపయోగం ఏమైనా ఉందా? ఉపయోగకరంగా లేదా నీ జీవితంలో లబ్ధికరంగా నీకు లాభకరంగా ఆ సమయానికి అనిపించవచ్చేమో, కానీ వాస్తవానికి అది నీ బ్రతుకులో ప్రయోజనకరం మాత్రం కాదు. ప్రాధాన్యత విషయంలో దేవునికి మొదట మనం ప్రాధాన్యతను ఇవ్వాలి. ప్రియ దేవుని సంఘమా, లోకంలో ఉన్నవారికి నీవు ఇవ్వకూడదని మనం అర్థం చేసుకోవాలి. ఒక ప్రశ్న, ఇక్కడ ఉన్న వారందరం కూడా మన జీవితంలో సక్సెస్ అంటే మనకు తెలుసు. ఏంటది? సక్సెస్ అంటే మనకు తెలుసు ప్రియరా. ప్రాస్పరిటీ అనేది మనకు తెలుసు. మనకు బాగా తెలిసినటువంటి విషయాలు ఇవి. అంటే మన జీవితంలో ఎవరికి కూడా వర్ధిల్లడము, ఆశీర్వదింపబడ్డము, బాగా ఉండడము, హెచ్చింపబడ్డం అనేది నచ్చనటువంటి వాడు ఎవడో ఉండడం. నేను వర్ధిల్లకూడదని నేను అనుకుంటానా? నేను హెచ్చింపబడకూడదని ఎవరైనా అనుకుంటామా? అనుకుంటామండి? ఎవరు అనుకోరు.
నేను అందరికంటే బాగుండాలనుకుంటాను, అందరికీ నేను వర్ధిల్లేవాడిగా ఉండాలనుకుంటాను, నేను ఆశీర్వదింపబడిన వాడిగానే ఉండాలనుకుంటాను. ప్రియా దేవుని సంగమా, గమనించాలి. నేను వర్ధిల్లటము, అభివృద్ధి చెందడం నాకు ఇష్టం లేదు అన్నవాడు భూమి మీద ఎవడు కూడా ఉండడం, ఎవరు ఉండడు పిల్లరా. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది. 3వ యోహాను పత్రికలో ప్రత్యేకంగా 2వ వచనంలో రాయబడుతుంది, ప్రియుడా, చెప్పండి, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు చాలమ్మా సౌఖ్యముగా ఉండవలనని అద్భుతమైన మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎవరికి? గాయకి యొక్క మాటల్లో ప్రత్యేకంగా యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. ఏమంటారంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. అన్ని విషయముల్లో. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడలారా, అందరము వర్ధిల్లాలనే అనుకుంటున్నా. ఇక్కడ నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వర్ధిల్లాలి, నీవు అభివృద్ధి చెందాలని లేఖనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దైవజనమా, దేవుని సంగమా, ఈ విషయాలు మనం మర్చిపోకూడదు. నిర్గమకాండములో రాయబడి ఉన్నటువంటి ఈ 34వ అధ్యాయంలో కనిపిస్తున్న 26వ వచనం ఏదైతే ఉందో దాని ద్వారా మన జీవితంలో తెలుసుకోవలసిన విషయాలు దైవజనమా గమనించాలి. దేవునికి ఎవరైతే తమ లేములో కూడా కానుకలు ఇస్తారో వారిని దేవుడు బహుగా వర్ధిల్ల చేస్తాడని మనం మర్చిపోకూడదు. అంటే లేములు కూడా దేవునికి అర్పించిన వారు. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్లో ఒక స్త్రీ ఉంది, విధవరాలు. తన చెంత ఉన్నదంతా దేవునికి ఏం చేసింది? ఆమె అర్పించింది. ఆయన ఆ కానుకలు పెట్టి ఉందా పార చూసినట్లు లేఖనాల్లో వ్రాయబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని సంఘం అంటే లేమిలో కూడా దేవునికి అర్పించేవారు, నష్టపోయి దేవునికి అర్పించేవారు. లాస్ట్ ఇయర్ చెప్పాను అనుకోండి ఒక సందేశం, నష్టం కోసం విందు కోసం నష్టం అనే ప్రసంగం చేసిన ఎంతమంది గుర్తుందో. ఒకడు నష్టపోయి దేవునికి విందు చేశాడు, ఒకడు విందు కొరకే నష్టపోయినట్లు తన జీవితంలో మన వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఏశావును గూర్చి ప్రత్యేకంగా లేవి అనబడిన మత్తయిని గూర్చి ఆ దినమందు మనం చెప్పుకుని ఉన్నాం. దేవునికి నష్టపోయి మనం అర్పించాలి. ఇవ్వకుండా దాచుకున్నవారు, దేవునికి సమర్పించకుండా ఇవ్వకుండా ఉన్నవారు వారి జీవితంలో వర్ధిల్లినట్లు లేరు. వారికి లేమి ప్రాప్తిస్తుందని నా మాటలుగా కాక బైబిల్లో ఉన్న మాటల ప్రకారం నేను తెలియజేస్తున్నాను. దేవునికి ఇవ్వకుండా ఉంటే లేమనేది బ్రతుకులో చోటు చేసుకుంటుంది. అందుకే నీ ప్రథమ ఫలములు అన్నింటిలో దేవుడే మొదటివాడే ఉండి తీరాలి. నీ ప్రథమ ఫలములన్నిటిలో ఆయన మొదటి వాడై ఉండాలి. అలా ఉండకపోతే దీవించబడలేవు. అలా ఉంటేనే నీవు దీవించబడతావు, నీవు ఆశీర్వదింపబడతావు, నీవు హెచ్చింపబడతావు. మరి ఆదివారం ఎందుకు చర్చికి వెళ్ళాలండి? ఇంక వేరే రోజు వెళ్ళకూడదా? ఆదివారం మీరు చర్చికి వెళ్ళాలి. వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉంటే చాలామంది ఏం చేస్తారు? చర్చికి వెళ్ళరా, సండే దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలని ప్రతి ఒక్కరు మనం ప్రోత్సహించి పురుకొలుతూ ఉంటారు. మానుకొనిచున్న వారిని, దేవాలయంకి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉన్న వారిని, బయట తిరుగుతున్న వారిని ఏం చేస్తారు? చాలా మంది పురుకొలుతారు. ఎందుకు పురుకొలుతూ ఉంటారంటే సండే చాలా ప్రాముఖ్యం. రండి బాబు దేవుని మందిరానికి ఆదివారము అని అనేకులు ప్రేమపూర్వకంగా తెలియజేస్తారు, ఆహ్వానిస్తారు. అది కూడా అర్థం చేసుకోవాలి మనం. అందులో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము కనిపిస్తుంది. సండే అనగా ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద పిల్లరా ప్రత్యేకంగా న్యూ వీక్ అని మనందరికి బాగా తెలుసు. బిబిలికల్గా బైబిల్ పరిభాషలో వారములో మన ఉద్యోగరీత్యా మనం చూస్తే మొదటి దినం ఏది? సోమవారం. కానీ బైబిల్ పరిభాషలో చూస్తే ఆదివారం పిల్లరా ప్రారంభ దినము.
ఆ దినము నీవు ఈ వారమంతా నేను దీవించబడాలి, ఈ వారమంతా దేవుని భద్రతను అనిపించాలి, ఈ వారమంతా నీ యొక్క బ్రతుకులో క్షేమాన్ని, సమాధానమును, ఆనందముతో నా కుటుంబంతో నేను ముందుకు నడవాలి అనే ఆశ, ఆకాంక్ష నీలో ఉంటే సండే దేవాలయానికి నీవు వచ్చి తీరాలి. అది ప్రథమ ఫలమై వారములో ఉండాలి. మొదటి దినము దేవునిది ఉండి తీరాలని మన జీవితంలో గమనించాలి. అందుకే మొదటి రోజుగా దేవుని యొద్దకు మనం రావాలి. ప్రథమ గడియ, పిల్లరా, ఆయన మనం ఆరాధించాలి. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇచ్చి తీరాలి పిల్లరా. అందుకే ఆదివారం వర్షిప్ చేయాలి. ఆ డివోర్స్ లేదా ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆరాధనలో మనం పాలు పంపులు పొందాలి. ఎక్కడి నుంచి? పిలుపు వాక్యం మొదలు ఆశీర్వాదం వరకు కదలకుండా కూర్చోవాలి. ఆశీర్వాదం అనంతరం నువ్వు వెళ్ళిపోవాలి. ఏదైతే ముగింపు కీర్తన ఉంటుందో, అంటే మనందరం పాడుకునే కీర్తన ఒకటి ఉంటుంది. పాస్టర్ గారు పాడేది, కొయ్యరు పాడేది కాదు. పాస్టర్ గారు ముఖ ద్వారం దగ్గరికి వెళ్ళేసరికి కాంగ్రిగేషన్ అంతా నిలబడి ఒక పాట పాడతారు. ఆ పాట పాడిన తర్వాత వ్యక్తిగతంగా మీకు మీరు కూర్చొని మీరు ప్రార్థన చేసుకుని అప్పుడు బయటికి రావాలి. విష్ చేసుకుంటాం. చాలామంది ఈ ప్రక్కనున్న ద్వారాల గుండా వెళ్తున్నారు. అది వెళ్ళకూడదు, అలా రాంగ్. అది ముఖ ద్వారం గుండా వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు కూడా ప్రియ దేవుని సంగమా గమనించాలి. ప్రథమ ఫలమై ఉండాలి దేవుడు అన్ని విషయాల్లో. మరి అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో నేను వర్ధిల్లాలి అని అనుకుంటాం. అవునా కాదా? మీకు డౌట్ వస్తుంది, ముగింపు కీర్తన అంటారు, పాస్ గారు నిలబడి అంటారు ఏంటండి. మన కర్తవ్యం పాడుతున్నాం కదా, పాడుతున్నామా? పాస్ గారు చివరి ప్రార్థన చేసిన తర్వాత మనం పాడుతున్నాం. అది కాదు, పాస్ గారు చివరి ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం ఇస్తారు. ఆశీర్వాదం అయిన తర్వాత కర్తవ్యం మీరు పాడుకోవాలి. ఇది ప్రొసీజర్. ప్రియ దేవుని సంగమా, మన జీవితంలో ప్రథమ ఫలమై ఉండి తీరాలి. ఎవరు? ఆయనే. నీ సమయంలో, నీ క్రమములో, నీ జీవిత ప్రాధాన్యతల్లో, ప్రాముఖ్యమైన విషయాల్లో దేవుడై ఉండాలి. ఆయన తప్ప వేరొకరు ఉండకూడదు. ఆయన తప్ప వేరొకరు ఉంటే నీ బ్రతుకులో హెచ్చింపబడ్డము అనేది మనం చదువుకోవడమే తప్ప అదేంటో మనకు తెలియని పరిస్థితుల్లో మిగిలిపోతాము. పిల్లరా, దీన్నే థియలాజికల్ కూడా మనం మాట్లాడుకుంటే ప్రథమఫలం గురించి నిర్గమకాండం 34వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉన్న ప్రకారంగా ప్రథమ ఫలాలు నీవిస్తే, ప్రథమ ఫలాలు దేవునికి నీవు అర్పిస్తే, మరి ప్రథమ ఫలం నీకు చేసే పని ఏంటి? ప్రథమ ఫలం దేవునికి నీవు ఇచ్చావు, ఓకే. నేను ఇచ్చాను, ఓకే. మన అందరం ఇస్తున్నాము దేవునికి. మరి ప్రథమ ఫలం ఏం చేస్తుంది? ఏమిస్తుంది? ప్రథమ ఫలము చేసే పని ఏంటంటే దానిలో ఉన్న గొప్పతనం, దానిలో ఉన్న గొప్ప లక్షణం, దానిలో ఉన్న గొప్ప ఔన్నత్యం ఏంటని మనం ఆలోచిస్తే పిల్లరా, తరువాత రాబోయే ఫలములన్నింటినీ అది పరిశుద్ధపరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలంటే, నీ సమయంలో దేవునికి మొదటగా స్థానాన్ని ఇచ్చావు, ప్రాధాన్యతనిచ్చావు. తర్వాత ఉన్న సమయం అంతా, అంటే తర్వాత ఉన్న ఫలములన్నింటినీ దేవుడు ఏం చేస్తాడు? నీకు ఆశీర్వాదకరంగా, పరిశుద్ధకరంగా మారుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. తరువాత రాబోయే ఫలములంటే పరిశుద్ధపరుస్తుంది. అంటే పండించమంటే ఆ తర్వాత వచ్చిన పండ్లన్నీ అద్భుతంగా ఫలవంతంగా పండుతాయి. యొక్క పంట అద్భుతంగా దీవింపబడతాము. అందుకే ప్రథమ ఫలములు మనం గమనించిన ఇలా జంతువుల గురించి రాయబడతాయి. పాత నిబంధనలో జంతు బలుల గురించి మనకు కనిపిస్తాయి. అంటే ఏవి పరిశుద్ధమైనవి, ఏవి అపరిశుద్ధమైనవి అనేవి లేఖనాలు ఉన్నాయి. పరిశుద్ధమైనవి ఎద్దులు ఉన్నాయి పిల్లరా, అలానే గొర్రెలు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి, గువ్వలు ఉన్నాయి. ఇవి చాలా పరిశుద్ధమైనవి అని బైబిల్లో హెచ్చరిస్తుంది. వీటిని బలివ్వమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎద్దులు బలివ్వమన్నాడు, గొర్రెలు ఇవ్వమన్నాడు, ఇంకా పావురాలు ఇవ్వమన్నాడు, గువ్వలను బలివ్వమన్నాడు. వీటిలో మొదటి దేవునికి ఇస్తే మిగిలిన వాటిని, అంటే వెనకున్న వాటినవి, ఆ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయి వాటి అన్నిటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. గొర్రెల మందల్లో శ్రేష్టమైనది, ప్రథమ ఫలమైనటువంటిది తొలిది దేవునికి ఇస్తే తర్వాత ఉన్నదంతా దేవుడు ఏం చేస్తాడు? ఆ రిమైనింగ్ వాటన్నిటిని దేవుడు బ్లెస్ చేస్తాడు. అది ఆ కాలము. నేటి కాలంలో నీకు ఇవ్వబడిన దానిలో దేవునికి
ఇస్తే మొదటిది, తర్వాత ఉన్నంతటిని దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. మన దగ్గర మిగిలిపోయినది హెచ్చింపబడుతుంది. మన దగ్గర ఉన్నది దేవుడు దీవిస్తాడు. దానికి ఎగ్జాంపుల్ సారేపోతే విధవరుడి యొక్క స్థితి, లేదా సునేమే పట్టణస్థురాలు. ఇలా ఎంతో మంది గురించి మనం లేఖనాల్లో ఆధారం చేసుకుంటూ మాట్లాడవచ్చు. కరువు, దుర్భరమైన కరువు, భయంకరమైన కరువు. అలాంటి సమయంలో ఏమైంది? ఏలియాను పోషించింది. ప్రథమ స్థానాన్ని మొదట దేవుని పేరట వచ్చిన వానికి ఆమె ఇవ్వబూనుకుంది, ఇచ్చింది, పోషించింది. కరువు సంవత్సరాల్లో తను పోషింపబడింది, సమృద్ధితో నింపబడింది. నమ్మగలవా ఈ వాస్తవాన్ని? మనం ఇవ్వకుండా, దేవునికి అర్పించకుండా ఎన్నడూ ఎప్పుడు వర్ధిల్లనేమో, అభివృద్ధి చెందలేము. ప్రియ దైవజనమా, ఈ విషయాలు మనం మర్చిపోకూడదు. అడిషన్స్ మనకు బాగా తెలుసు, కలపడం, మల్టీప్లెక్షన్ గురించి మనకు బాగా తెలుసు, విభాగించడం ప్రత్యేకంగా వీటి గురించి బాగా తెలుసు. కలిపేదానిలే కాకుండా ప్రత్యేకంగా మన జీవితంలో గుణితాల గురించి తెలుసు. 2 1 2 అంటే 2 1 జార్ 2 అని, 2 2 జార్ 4 అని, ఇలా మనకు బాగా తెలుసు. దేవుడు ఏం చేస్తాడంటే మనకు కలిపేవాడిగా కాకుండా హెచ్చించేవాడిగా ఉంటాడు. నీ దగ్గర ఒకటి దేవునికి ఇస్తే దాన్ని ఏం చేస్తాడు? వృద్ధి చెందిస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంటే దేవుడు ఇచ్చేది ప్లస్ కాదు, అది ఇంటూ అని మనం గమనించాలి. దేవుడు ఏం చేస్తాడు? ప్లస్ కాదు మన బ్రతుకులు ఇచ్చేది అని ఇంటూ దాన్ని ఏం చేస్తాడని మనం ఆలోచిస్తే పిల్లరా, 4 10 నువ్వు ఇచ్చే కూడా దేవుడు ఏం చేస్తాడు? దాన్ని ఆశీర్వదిస్తాడు. విలియం కాల్గేట్ గురించి మనందరికి బాగా తెలుసు. ఏమయ్యాడు? కాల్గేట్ పేస్ట్ తెలియనోడు ఎవడు లేడు. రకరకాలు వస్తున్నాయి. ఎందుకు అంతలా అయిపోయాడంటే మొదట దేవుడికి ఇవ్వడం ప్రారంభించాడు. క్రమేపీ ఏమైపోయిందంటే తనకు ఉన్నదంతా 100కు 100 రూపాయలు ఇవ్వడం ప్రారంభించాడు. అందుకే అంతలా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ప్రియమైన దైవజనమా, దేవునికి ఇవ్వడంలో ఆశీర్వాదము, దీవెన అనేది ఉందని మన జీవితంలో గమనించాలి. అందుకే నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ, మొదటి స్థానము దేవునిది అయ్యి ఉండాలి. దేవునిది లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయవలసి వస్తుంది. దేవునిది అయి ఉండాలి పిల్లరా. ఎందుకనంటే ఆయనది కాకపోతే మన బ్రతుకులు ఏమీ లేదు. ఆయన మనతో ఉన్నాడు కనుక మనం ఎలా ఉన్నాం? ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, ప్రభు, ఇలాంటి పదాలు. ప్రభువా అని ఎప్పుడు మనం సంబోధించాలంటే నీవు ఆయన వెంబడిస్తున్నప్పుడు, ఆయన అనుసరిస్తున్నప్పుడే అనాలి. ప్రభువా అని మనం ప్రార్థించడం పిల్లరా. ఆయన పేర్లు కూడా చాలా శ్రేష్టమైనటువంటివి. అందుకే జాగ్రత్త వహించే మన బ్రతుకులో రాబోయే కాలంలో ఎదుర్కొనబోతున్నటువంటి హార్వెస్ట్ ఫెస్టివల్కు, కృతజ్ఞతార్పణ పండుగ కొరకు, కోత పండుగ కొరకు సరైన సిద్ధపాటు కలిగిన వారికి మనం అడుగులు వేయాలి. సరైన రీతిలో మనం అడుగులు వేయాలి. పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం పిల్లరా, ఫస్ట్ బోర్న్ ఏం చేయాలి? తొలి సంతానాన్ని ఏం చేయాలి? మనకు నూతన నిబంధనలు కనిపిస్తున్నాయి, పాత నిబంధనలు కనిపిస్తున్నాయి. చెప్పండి, మీ ఇంట్లో మొదటి సంతానం ఏం చేయమని దేవుని చెప్తుంది? ఆయనకి ఇవ్వమని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ప్రథమ ఫలాన్ని సాక్రిఫైస్ చేయాలి, ఆయనకి సమర్పించాలని దేవుని వాక్యం చెబుతుంది. సమర్పించలేకపోతే కొంత వెలడు చెల్లించి ఏం చేయాలి? కొంత రుసుమును చెల్లించి విడిపించుకోవాలి లేదా విమోచించుకోవాలి. ఇది పాత నిబంధన ధర్మశాస్త్రం యొక్క లా. పాత నిబంధనలో ధర్మశాస్త్రం తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన విషయం పిల్లరా, ప్రథమ ఫలాన్ని అర్పించాలి. యేసుక్రీస్తు వారు పిల్లరా, ఆయన ప్రత్యేకంగా మన కొరకు ఎలా అర్పించబడ్డాడో లేఖనాలు కనిపిస్తున్నాయి. దేవుడికి ఎంతమంది పిల్లలు? దేవుడికి ఎంతమంది కుమారులు? చెప్పండి, దేవునికి ఎంతమంది కుమారులు? బైబిల్ చదవట్లేదా? ఏకైక పుత్రుడు, అద్వితీయ కుమారుడు అంటే ఇంకెవడు లేడు. ఆ ఒక్క కుమారుని, తొలి సంతానం ఏదైతే ఉన్నదో ఆ కుమారుని ఏం చేశాడు? ఆయన
యేసుక్రీస్తుని ఆయన అర్పించారు, ఇచ్చారు. దీన్ని థియలాజికల్గా బైబిల్ పరిభాషలో చాలా అద్భుతమైన విషయాలు మనం బయటికి తీసుకురావచ్చు. ప్రియా దేవుని సంగమం గమనించింది అలా. ఎందుచేతంటే లేఖనాల్లో అద్భుతంగా యేసుక్రీస్తు వారిని గురించి పాత క్రొత్త నిబంధనలో మిళితమై వ్రాయబడిన విషయాలు అమోఘమైనటువంటివి, చాలా శ్రేష్టమైనటువంటివి, చాలా ఉన్నతమైనటువంటివి. దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుచేతనంటే తొలి సంతాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవుని. నీ ఇంట్లో ఒక కుమారుడు మొదటివాడు ఉంటే దేవునికి ఇవ్వాలి. నువ్వు ఇవ్వలేకపోతే, సమర్పించలేకపోతే ఏం చేయమంటున్నాడు? వెలనిచ్చి, కొంత రుసుమునిచ్చి ఏం చేయాలి? అంటే విడిపించుకోవాలి. పిల్లరా, నీ దగ్గర 7 కుమారులు ఉన్నారు అనుకోండి, ఒక్కడిని నువ్వు సమర్పించాలి, ఒక్కడిని నువ్వు సమర్పించాలి. ఆ సమర్పిస్తే తర్వాత ఎంతమంది ఉన్నారు? ఇంకా 6 ఉన్నారు. ఈ ఒక్కరిని సమర్పిస్తే 6 వారి జీవితంలో ఆశీర్వదింపబడతారు. 6 కూడా దీవింపబడతారు. ధర్మశాస్త్రం ప్రకారంగా పెద్ద కుమారుని ఇవ్వాలని దేవుడు చెబుతుంది వాక్యము. మిగిలిన పిల్లలందరినీ తల్లిదండ్రుల చేత, పేరెంట్స్ దగ్గర ఉండవచ్చు, వారు ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఏ పనులైనా చేసుకోవచ్చు. కానీ పెద్దవాడిని మాత్రం సమర్పించాలి. సమర్పించకపోతే వెలనిచ్చి తీసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం యేసుక్రీస్తు వారి గురించి ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు ఎవరికి పుట్టారు ఈ భూమి మీద? మనుష్యుడిగా. ఎవరు? మరియకు ఆయన జన్మించినట్లు దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇప్పుడు మరి ఏం చేయాలి ఆయన్ని? మరి ఏం చేయాలి? ధర్మశాస్త్ర ప్రకారంగా, ఆ చట్ట ప్రకారంగా ఆయన్ని సమర్పించి తీరాలి, సాక్రిఫైస్ చేయాలి, లేదా విడిపించాలి. నేను నా కుమారుని సమర్పించలేను అని అనుకుంటే వెలనిచ్చి ఆమె ఏం చేయాలి? విమోచించాలి, అంటే రిడీమ్ చేసుకోవాలి. ఇక్కడ మనం గమనించాలి పిల్లరా, మరి ఆ ఒక్క కుమారుని దేవునికి సమర్పించింది. మరియా, ఆ తల్లి అయిన మరియా ఆయనను విడిపించుకోలేదు. యేసుప్రభువు వారు కూడా నాకు ఇష్టం లేదు, నేను ఈ సిలువ యజ్ఞానికి నేను పూనుకోను, నేను నా పనులు నేను చేసుకుంటాను అనడానికి కూడా ఆయనకు కూడా అవకాశం లేదు అక్కడ. మరి ఆయన్ని జన్మనివ్వాలి. జన్మ యొక్క ఉద్దేశము ఆయన అనేకుల కొరకు సాక్రిఫైస్ అవ్వాలి, అనేకుల కొరకు సమర్పించబడాలి. ఈయన వచ్చిందే భూమి మీదకి అనేకుల కొరకు మరణించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. పుట్టింది అందుకే, ఆమె కన్నది కూడా అందుకనే. రహస్యం మనకు తెలుసు, యేసు ప్రభు తండ్రి అయిన దేవునికి సమర్పించబడ్డాడు. కానీ తల్లి అయిన మరియా యేసు ప్రభుని విమోచించుకోలేదు. ప్రియా దేవుని, ఇది మీకు అర్థమైందో లేదో థియలాజికల్గా ఏంటి దీనిలో ఉన్న ఉద్దేశం అంటే, మరియ సమర్పించింది కానీ విమోచించుకోలేదు, ఆమె చేతుల్లో లేదు అది. యేసు ప్రభువారు ఆయన కూడా సమర్పించుకున్నాడు, ఆయన కూడా విమోచించుకున్నాడు, కానీ అవకాశం లేదు. కానీ జరిగింది ఏంటంటే, సిలువ మ్రానుపై ఎప్పుడైతే తన ప్రాణాన్ని అర్పించాడో, ఎప్పుడైతే తన ప్రాణాన్ని అనేకుల వరకు సమర్పించాడో, వెంటనే 3వ దినమున ఆయన లేచినట్లు కనిపిస్తుంది. ఆయన విమోచింపబడి పునరుత్థానుడైనట్లు తండ్రి ప్రత్యేకంగా ఆయన జీవితంలో గొప్ప కార్యాన్ని చేసినట్లు కనిపిస్తుంది. పిల్లరా, ఇది చాలా ఉన్నతమైనటువంటి విషయం. అంటే మనం ఆలోచించాలి, ఇందులోనే మనుష్యులు విమోచించాడు మొదటిగా. ఆయన మనుష్యులు మొదటిగా విడిపించాడు, విమోచించాడు పాప శాపాల నుండి. తరువాత ఆయన పునరుత్థానుడైనప్పుడు తండ్రి ఆయనకి అద్భుతమైన కార్యాన్ని జీవితంలో చేశాడు. అవే మనకి ఆంధ్రప్రదేశ్ కీర్తనలో కానీ, పౌలు రాసిన పత్రికల్లో కానీ చాలా వివరంగా కనిపిస్తాయి. అంటే ఆయన అర్పించుకున్నాడు కానీ నాకు ఈ శిలువ మరణం వద్దు అని తప్పించుకోలేదు. ఇది అందులో ఉన్న చాలా ప్రత్యేకమైన విషయం. మన కోసం ఆయన సమర్పించుకున్నాడు. ఆయన తనను తాను విమోచించుకోలేదు, అనేకులు విమోచించాడు, అనేకులను పాపశాపాల నుండి విడిపించాడు. ఇది మనం గ్రహించాలి. ఆ తర్వాత తండ్రి ఆయన పట్ల చేసిన కార్యం అద్భుతమైనది. మరణించాడు, తిరిగి లేచాడు. పిల్లారా, 3వ రోజు ఆ విమోచనే, ఆ రిడెంప్షనే ప్రత్యేకంగా రిజరెక్షన్గా, పునరుత్థానముగా ఆయన జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. ఇది పాత నిబంధన ధర్మశాస్త్రము పిల్లరా, లా. ఇది ఆయన యొక్క న్యాయము, చట్టము. ప్రభువైన యేసుక్రీస్తు
క్రీస్తు శకమే కృపాకాలములో పుట్టి పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని తన మరణములో, తన యొక్క శ్రమలో, మరణములో తన పాపముల కొరకు అర్పించుకొని సాక్రిఫైస్ చేసుకొని మొదట మనకు విడుదలనిచ్చి, మనకు విముక్తినిచ్చి, మనకు విడుదలనిచ్చి తర్వాత బలియాగముగా తను అయిపోయాడు. అది తండ్రికి ఇష్టమైనది కనుక ఆయన పునరుత్థానుడై విమోచింపబడ్డము గొప్ప కార్యం ఆయన జీవితంలో దేవుడు చేశాడు. ఇది ప్రథమ ఫలము. ఎలా ప్రథమ ఫలము అనేది మనం చూస్తే పత్రికల్లో మీరు గమనించిన యెడల కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, దేవుని లేఖనాలు మనం ఆధారంగా చూసుకుంటే పిల్లరా చక్కటి మాటలు మనకి 15వ అధ్యాయము మొదటి పత్రిక ఈ రీతిగా కనిపిస్తుంది. మృతుల పంటకు ప్రథమ ఫలము యేసుక్రీస్తు వారని చక్కటి మాట మనకి వ్రాయబడుతూ ఉండడము ఆశీర్వాదం అని మనం గమనించాలి. పిల్లరా దేవుని లేఖనాలు ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానానికి వచ్చి అద్భుతమైన వివరణ 35 నుండి మీరు ఇంటికి వెళ్ళి 58 వరకు ఉన్నటువంటి వచనాలన్నీ చదివితే మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అందులో చాలా విశేషమైనటువంటి సంగతులు కనిపిస్తున్నాయి. పునరుత్థానానికి వచ్చిన విషయాలు. మృతుల పునరుత్థాన పంటకు ప్రథమ ఫలం ఎవరు? యేసుక్రీస్తు. గమనించారండి? మృతుల పునరుత్థాన పంటకు ప్రథమ ఫలము యేసుక్రీస్తు. ఇశ్రాయేలు 12 గోత్రాలు ఎంతమంది ఉన్నారు? కోట్ల మంది ఉన్నారు పిల్లారా. ఏ కుమారుడు బలియాగము చేయబడలేదు, ఒక్క యేసుక్రీస్తు వారు తప్ప. ఆయనే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. అందుకే పౌలు బ్యూటిఫుల్గా అద్భుతంగా తెలియజేస్తున్న మాట, ప్రథమ ఫలము మృతుల పునరుత్థానానికి యేసుక్రీస్తే. ఇది ప్రథమ ఫలంలో కూర్చున్న విషయము. అర్థమైందండి? ఏంటనంటే ఏమి విన్నాము మనం మన జీవితంలో గమనించిన ఎలా ఫస్ట్ ఫ్రూట్ ఏదైతే ప్రథమ ఫలం ఉందో అది దేవునికి ఇస్తే మిగిలిన రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దేవుడు పరిశుద్ధపరుస్తాడు, ఫలింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు. మొదటి బిడ్డను సమర్పిస్తే మిగిలిన బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. పిల్లరా ఆయన పునరుత్థానంగా లేచాడు. ఆ తర్వాత ప్రథమ ఫలముగా ఎవరైతే ఆయన అంగీకరించారో వారందరూ కూడా నిద్రించిన పరిశుద్ధులు, సజీవులైన పరిశుద్ధులు కూడా ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై ఎలా లేచారో అందరూ కూడా లేపబడతారు. ఇది చాలా భవిష్యత్ కాలంలో జరగబోయే అద్భుతమైనటువంటి ప్రక్రియ. అందరూ పరలోకానికి వెళ్తారు. పిల్లరా ఫస్ట్ ఫ్రూట్ యొక్క ప్రభావము, ప్రథమ ఫలం యొక్క ప్రభావము ఉన్నతమైనది, చాలా గొప్పది. అందుకే నీ ప్రథమ ఫలముల విషయంలో ఎలా నీవు ఉన్నావు, దేవునికి ఇచ్చే విషయంలో నీవు ఎలా ఉన్నావు, నీ ధనము విషయంలో, నీ సమయం విషయంలో, నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తుల విషయంలో అపోస్తులు తమ యొక్క చరచరాస్తులను దేవునికి సమర్పించినట్లు వాక్యము తెలియజేస్తూ ఉంది. మనం ఎలా ఉన్నాం? 2 భాగాలని చెప్పిన మొదట చెప్పింది ఏంటి? ప్రథమ ఫలముల గురించి. రెండవది ఎందుకు దేవునికి కృతజ్ఞత తెలియచేయాలి లేదా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సమయం తీసుకొని 1-2 నిమిషాలు ముగిస్తాను. అదేంటంటే మొదటిది 100వ కీర్తన మనందరికీ బాగా తెలుసు. ఏ కీర్తన? సామ్స్. మనం గమనించిన 100వ కీర్తన అద్భుతంగా ఉంటుంది. అది మనం గమనిస్తే చాలా పారమార్థిక సత్యాలు, అందులో ఆత్మ సంబంధమైన సత్యాలు వెలికి తీయొచ్చు. ప్రియా దైవజనమా, దేవుని బిడలారా, ఒక్కసారి చదువుదాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు అనే సన్నిధికి రండి. చాలమ్మా. ఏమంటున్నాడు? 3 విధాలుగా దేవుని సన్నిధిలోకి ప్రవేశించాలి అని చెప్తున్నాడు. ఏ విధాలుగా? 3 విధాలుగా దేవుని సన్నిధిలోకి ప్రవేశించాలని చెబుతున్నాడు. మొదటిది ఏంటనేది మనం ఆలోచిస్తే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము తెలియజేస్తున్నట్లు ఉత్సాహధ్వని గురించి మాటలు అంటే నేను బాగా ముందుగా మనం ఇవి చెప్పే ముందు 2 మాటలు చెప్పుకున్నా. అందరం చర్చికి వచ్చేటప్పుడు పార్కింగ్ దగ్గర బైక్లు ఆఫ్ చేసి లేదా కార్లు మనం పార్క్ చేసి లోపలికి వెళ్ళే ముందు నేను ఎలా ఉన్నానో, నా ముఖం ఎలా ఉందో, కొంతమంది దువ్వులు కూడా తీసి ఏం చేస్తారు? దువ్వేసుకొని ఏం చేస్తాం? మనల్ని మనం చెక్ చేసుకొని సిద్ధం చేసుకొని, ఇది కామన్గా జరుగుతుంది. అంటే మనందరం చేస్తాం కూడా మన నవ్వు వస్తుంది. ఇక్కడ నేను ఎలా ఉన్నానని ఒకసారి ఇలాగ అంటాం. కొంతమంది అయితే ఉమెన్స్ కానీ రకరకాలు చేసుకుంటాం.
లోపలికి వచ్చే ముందు ఈయన ఏం చెప్తున్నాడంటే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా వెళ్ళాలి దేవుని సన్నిధి కంటే? ధ్వని చేస్తూ. ప్రియా దేవుడు అంటే నోరు తెరచి స్తుతిస్తూ దేవుని సన్నిధికి రావాలి. నోరు తెరచి స్తుతిస్తూ దేవుని సన్నిధికి రావాలి. రెండవది ఆయన తెలియజేస్తున్న మాట ఏంటని మనం ఆలోచిస్తే, మీరు సంతోషంతో ఆయన్ని సేవించాలి. ఏదో కోల్పోయినట్లు దేవాలయానికి వచ్చి దేవుని మందిరంలో కూర్చుని ఏదేదో అయిపోయినట్లు ముఖాలు వికారం చేసుకుని నువ్వు కూర్చొని ఎందుకు రావడం దేవుని మందిరికి? సంతోషంతో యెహోవాను సేవించాలి. రెండవది, అందులో మూడవది, పాటలు పాడుచూ స్తుతించాలి. పాటలు అంటే మైకిచ్చుకొని పాటలు పాడడం కదా అక్కడ ఉద్దేశం. పాటలు పాడడం వాస్తవమే, కానీ ఆ పాటలు అంటే సింగింగ్ అంట, మనం రింగింగ్ క్రైన్ అంటారు పిల్లరా. రింగింగ్ క్రైన్ కంటిన్యూ అయితే అందులో సింగింగ్ అనేది, పాటలు అనేవి వెలువడాలి. ఎలా? నువ్వు పాడుతూ పాడుతూ నీ కళ్ళ నుండి కన్నీళ్ళు రావాలి. అందులో నుండి అద్భుతమైనటువంటి పాటలు, ఆత్మ సంబంధమైన పద్యాలు దేవునికి అంగీకారమైనట్లు నువ్వేం చేయాలి? పాడాలి. ఆ కీర్తనలో సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయించి ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి అని అంటూ ఆయనే మనలో పుట్టించును. మనం చూడండి ఎలా వస్తుంది. మనము ఆయన వారము, ఆయన ఆయన మనమైన పదాలు. మనం ఆయన వారు, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞతార్పణలు చెల్లించుతూ ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తన పాడుచైన ఆవరణములలో ప్రవేశించు. ఎన్ని పర్యాయాలు ఆయన ఆయన మనమనే పదాలు ప్రయోగింపబడ్డాయి గమనించండి. మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము, ఆయన ప్రజలము, ఆయన సేవించాలి, ఉత్సాహించాలి, స్తుతించాలి. కనుక 50వ కీర్తనలో రాయబడినట్లు 1000 కొండ మీద పశువులు పశువాదులు సమస్తమైన వశ్యమై ఉన్నవి. నీ యొద్ద ఉన్నది ఏదైనా ఉన్నదంటే అది నీది కాదు, అని ఇస్తేనే నీవు పొందుకున్నావు. కనుక నీ కలిమి కొలిదే కాక నీ జీవితంలో నష్టపోయి కూడా దేవునికి నువ్వు స్తుతించి అర్పించేవానికి ఉంటే దేవుడు పట్టజాలన దీవులతో, నీవు లెక్కించలేనటువంటి దీవులతో నిన్ను ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. ప్రథమ ఫలము నీవు ఇస్తే దేవుడు హెచ్చిస్తాడు, దీవిస్తాడు. ఆ ప్రథమ ఫలము కేవలము నీ జీవితంలో ఏదేదో ఆలోచన కాక అన్ని విషయంలో నీవు వర్ధిల్లాలంటే ప్రథమ ఫలముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవది, కృతజ్ఞత నీవు దేవునికి తెలియచేయాలి. అదే గలతీయులకు రాసిన పత్రిక 6:9 చదువుకున్నాము. మీరు సంతోషంతో ఆయన సేవించాలి, ఎందుకంటే మేలు చేయక అలయక విసుకగా ఉండమనే మాటలు రాయబడింది. మోసపోకడి దేవుడు విక్రమపడ్డని తెలియజేస్తున్నాడు. మనుషుడా ఏమి విత్తున్నావో అదే పంట కోస్తావు. క్షయమైనది విత్తితే క్షయమైనదే కోస్తావు, ఆత్మ సంబంధమైన విత్తితే ఆత్మ సంబంధమైనదే కోస్తావు. తేకు చెట్టుని వేసి మామిడి పళ్ళు రావాలంటే అవి రావు. నువ్వేం విత్తుతున్నావో అదే పంటను కోస్తావు. కనుక దేవునికి ఆయన చేతిలో ఉన్నది కనుక, ఆయన తన కళ్ళను బాగా శుభ్రం చేయగలవాడు కనుక, గొడ్డలు చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక జాగ్రత్త వహించి నీ జీవిత కాలంలో ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన మేలుని ఒక్కసారి తలపోసుకొని కృతజ్ఞత పూర్వకంగా నువ్వు సిద్ధపడి హార్వెస్ట్ను ఫేస్ చేస్తే తప్పకుండా దేవుడు నీకు దీవెనకరంగా తన కార్యాలు చేయగలడు. అలాంటి ఆశీర్వాదాలతో, హెచ్చింపబడిన పరిస్థితులతో, వర్ధిల్లే ఆశీర్వాదాలతో మనందరం నింపి నడిపించడానికి సిద్ధపరచాలని రండి, తలలో ఉంచుకుందాం, ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం ప్రియులారా. నిజమే ప్రభువా, నీ సన్నిధిలో నేను ఎలా కనబడాలి, ఎలా నేను దర్శించాలి, ఏమి తెచ్చి నేను దర్శిస్తాను, ఎలా ఉన్నాను నీకు తెలుస్తాను. నా ప్రథమ ఫలముల విషయంలో నేను ఎలా ఉన్నాను ప్రభువా, నన్ను దృష్టించండి. మొదట కృతజ్ఞత పండుగలో, నా థ్యాంక్స్ గివింగ్లో ఆత్మలో నేను సంపాదించాలి, స్తుతి యాగమునికి చేయాలి. నా ధనాన్ని, నాకు పండిన పంటలను, నా వ్యాపార రంగంలోకి వచ్చిన లాభాలను, నాకు వచ్చిన ప్రతిదాన్ని నేను గుర్తిరిగి నీకు అర్పించాలి. ఇవి మాత్రమే గాక నా పిల్లలను నీకు డెడికేట్ చేయాలి, నా పిల్లలను, నా సంతానాన్ని నీకు సమర్పించాలి. మనం సమర్పిస్తున్నామా? కానుకలతో సరిపెట్టుకునేవారుగా కాక నీ పిల్లల విషయం నీవు ఎలా ఉన్నావు? దేవదేవుడు తన అద్వితీయ కుమారుని సమర్పించాడు మనుష్యుల కొరకు. నువ్వు సమర్పిస్తున్నావా? నిలబడదామా? ఒకసారి ప్రార్థన చేద్దాం. నీ పిల్లల విషయంలో, నీ సంతానం విషయంలో, నీకున్న ధనము విషయంలో,
నీకు ఇచ్చిన సమయం విషయంలో, నీకు ఇచ్చిన క్రమం విషయంలో, దేవుడు నీకు ఇస్తున్న దినచర్య విషయంలో, నూతన దినం విషయంలో నువ్వు ఎలా సిద్ధపడ్డావు? ఎలా దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తున్నావు? ప్రథమ ఫలముగా ఆయన ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు. విత్తబడిన వాక్కులు బడి ప్రార్థిస్తున్నాము స్వామి. నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారమైన ప్రవర్తన, వాక్యానుసారమైన జీవితాలు మా బిడ్డలందరికీ మీరు కలుగు చేయండి. మా ప్రథమ ఫలము ప్రభు యేసై ఉండాలి అనే ఒక తీర్మానము మా బ్రతుకుల అన్ని విషయంలో కలుగు చేయండి. ప్రతి దానిలో ఆయనే మా ముందున్నాడు అనే భావనతో మా హార్వెస్ట్కి సిద్ధపాటును మాకు కలుగు చేయండి. మా కోత పండుగ కావలసిన సిద్ధపాటును, పరీక్షించగల స్వభావాలను మాకు అనుగ్రహించండి. కృతజ్ఞతాస్తుతులు, స్తుతియాగాల దేవా నువ్వు చెల్లిస్తూ నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు పొందుకుంటూ లోకంలో హెచ్చింపబడిన వారిగా, వర్ధిల్లే వారిగా ఆత్మీయత జీవితంలో మమ్మల్ని నిలబెట్టి నడిపించమని రక్షకుడు, సమాధానకురుడైన యేసు నామములో ఈ ప్రార్థన వేడుచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం.